పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో పశ్చిమాసియా సంక్షోభం, భారత్-అమెరికా సంబంధాలు, అలాగే కీలకమైన హర్ముజ్ భద్రతపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన వేళ ఈ ఫోన్ కాల్ జరగడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో కీలక అంశాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలు ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించామని తెలిపారాయన. అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే పశ్చిమాసియాలో పరిస్థితులపై కూడా విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు ప్రధాని. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ను తెరవడం, దాన్ని సురక్షితంగా ఉంచడం అత్యంత అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా భారత్లోని అమెరికా రాయబారి సెరిగో గోర్ ఈ సంభాషణ సానుకూలంగా సాగిందని తెలిపారు. మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అగ్రదేశాల మధ్య దౌత్య చర్చలు మరింత కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న సమన్వయం భవిష్యత్తు పరిణామాలపై ప్రభావం చూపనుంది.